సచ్చివేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం కుమారుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఎన్నికల్లో 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాం, డబ్బులు ఇచ్చేసేయండి, అప్పుడు మేము కావాలంటే రాజీనామా చేసేస్తామని ప్రకటించారు. దాన్ని వైసీపీ అనుకూల లేదా వైసీపీ సొంత మీడియా అయినటువంటి సాక్షులు ఇట్లాగా గట్టిగా నిలదీశాడు, ఈ పాయింట్ రాసుకొచ్చారు. అసలు లాజిక్ ఏంటి? ఇందులో చంద్రబాబు చేసింది రాంగ్ ఎట్లవుతుంది? ఆదిమూలం మీద లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చినాయి, కాంప్రమైజ్ అయ్యారు కానీ కేసులో ఏమీ తేలనకుండా చేసుకున్నారు. సరే, అది పరువు పోకుండా కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి ఊరుకున్నారు, పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంచారు. తద్వారా ఆయన మంచిగా చేశాడు కదా బాబు గారు. రాంగ్ ఎట్లా అవుతుంది అందులో? నెంబర్ 1. నెంబర్ 2, ఇసుక మద్యం ఇయ్యి తింటున్నారు, తాగుతున్నారు అన్నటువంటి ఆరోపణలు. ఎస్, అంతకుముందు అక్కడ చేసి ఉంటాడు కదా, ఇప్పుడు తమకు దక్కట్లేదనినే కదా గొడవ. ఇక 3వ పాయింట్ వచ్చేటప్పటికి కోనేరు ఆదిమూలం ఇంతకుముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు, టీడీపీలో ఉండి వైసీపీని తిట్టిపోశారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు భుజాన వేసుకోవాలి తనని? ఆయన వల్ల ఒరిగేది ఏంటి? ఇంకోటి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. క్రైమ్ అది, చట్ట ప్రకారం శిక్షించాల్సిన అంశం, ఆయన అనర్హత వేటుపడాల్సిన అంశం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సొంతగా ప్రకటించాడు వాళ్ళ అబ్బాయి. అంటే చట్ట విరుద్ధం కదా అది, ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం కదా. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి దాని మీద విచారణకు నోటీసులు ఇప్పించవచ్చు. అసలైతే మనం ఎటు నుంచి ఎటుకో వెళ్ళిపోతున్నామేమో ఆలోచించుకుంటే బెటర్.